హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో కప్పు శనగపప్పుతో చాలా ఈజీగా, క్విక్‌గా చేసుకునే ఒక కొత్త స్నాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటదండి. కరకరలాడుతూ ఎక్స్ట్రా క్రిస్పీగా భలే రుచిగా ఉంటదండి. బయట మనం వందలు వందలు పెట్టి కొనే బదులు ఇంట్లోనే ఇలా హైజీనిక్‌గా ఈజీగా చేసి పెట్టండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని మీరెక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గొస్తాయి. ఈజీగా స్నాక్స్‌ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్‌ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు 1 కప్పు వేసుకోవాలండి. కప్పు, గ్లాస్ దేనితో అయినా తీసుకోవచ్చు. 1 కప్పు శనగపప్పు తీసుకొని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని, ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 గంటల తర్వాత చూపిస్తున్నానండి. పప్పు అయితే కంపల్సరీగా నానాలండి. ఒకవేళ నానకపోతే మనం ఫ్రై చేసినప్పుడు పప్పు అనేది పేలుతుందండి. ఇలా నానిన తర్వాత స్ట్రెయినర్‌లో వేసుకొని వాటర్ మొత్తం వడఆరనివ్వాలండి. ఇలా వడఆరిన తర్వాత మనం క్లాత్ మీద ఇలా వేసుకొని ఒక 20-25 నిమిషాల పాటు ఇలా ఆరనివ్వాలండి ఫ్యాన్ కింద. అప్పుడు మనకు చాలా మంచిగొస్తుంది. స్నాక్స్ అనేది చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం పట్టుకుంటే పప్పు తడి తగలలేదు అంటే పప్పు బాగా ఆరినట్టండి. ఇప్పుడు ఈ పప్పును ఒక ప్లేట్‌లోకి తీసుకొని వీటిని మనం ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా పప్పు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకటేసారి మీరు ఎక్కువ వేసుకుంటే ఇలా ఆయిల్ మొత్తం పొంగి కిందికి వచ్చేస్తుందండి. కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మంచిగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మీరు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిగా ఫ్రై అవ్వదండి. హై ఫ్లేమ్లో ఉంచి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అయితే పప్పు ఫ్రై అయితే మనకు పైకి వచ్చేస్తుందండి. అప్పుడు ఇలా పైకి తేలినట్టు వస్తే పప్పు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయినట్టండి. నురగలు కూడా తగ్గుతాయి అలా ఫ్రై అయినప్పుడు. చూడండి ఇలా నురగలు తగ్గి పప్పు అనేది పైకి వచ్చింది కదండి. అప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న పప్పును జాలి గరిటెలో తీసుకొని ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ వేసుకొని దానిపైన వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చుకుంటుందండి పేపర్ మొత్తము. ఇదే విధంగా మిగతా పప్పును కూడా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా మంటను మనం ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పప్పును ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము 3/4 కప్పు దాకా పల్లీలను కూడా వేయించుకోవాలండి. బయట కొని ఇలా మనము ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా ఈజీగా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి. టీ టైమ్ స్నాక్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా పల్లీని కూడా బాగా వేయించుకొని ఇప్పుడు ఇలా జాలిగడ్డలు తీసుకొని ముందుగా మనము వేయించుకున్న పప్పును కదా ఉందండి, అదే పప్పులో వేసుకోవాలి. ఈ పల్లీలను కూడా వేయించిన పప్పులో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 3/4 కప్పు దాకా కరివేపాకు కూడా వేయించుకోవాలండి. దీంట్లో కరివేపాకు ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని ముందుగా మనము ఫ్రై చేసుకున్న పప్పులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలండి. జీలకర్ర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు స్పైసీ 1 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి మసాలాలు మీకు నచ్చిన విధంగా. కానీ ఇలా సింపుల్గా చేసుకున్నా కానీ రుచి అయితే భలే ఉంటుందండి. ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకొని ఉప్పు కారాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కారం బాగా పట్టి తినేటప్పుడు అనేది టేస్ట్ అయితే సూపర్గా తెలుస్తుందండి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని కమ్మగా కారంగా తింటే రుచి అయితే భలే ఉంటుందండి. ఇలా మనం ఒక 15 రోజుల వరకైనా స్టోర్ చేసుకొని కమ్మగా తినేచ్చండి.
పిల్లలకు స్నాక్స్ బాక్స్లో ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తుంటేనే నోట్లో నీరుతాడండి, అంత బాగుంటాయి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న స్నాక్స్ని మనము ఒక ఎయిట్ బాక్స్లో ఉంచుకొని స్టోర్ చేసుకుంటే ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కానీ మీరు ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే అలా ఖాళీ చేసేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది ఈ స్నాక్స్ అయితే. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకునే స్నాక్స్. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.